ఏండే ఈయనే బాబు సేట్ అంటే అమృత్సర్ నుండి రాయి కొనడానికి వచ్చాడు. ఇంతకు ముందు సేమ్ కుర్తి టెక్కలి కోరిలు రాయి మొత్తం కొన్నది ఇతనే. నమస్కారం అండి. నమస్కార్. సాబ్ పశుపతి నాయుడు. క్యా పశు? పశుపతి. పశుపతి అంటే యానిమల్ హస్బెండ్ నాయుడు. ఏంట్రా అంటున్నావు? మీ పేరు ఇంగ్లీష్ లో చెప్తున్నాను. ఏ రహే ఆప్కే 25 लाख అడ్వాన్స్. అరే తీసుకోరా. 25 लाख అంటే 25 లక్షలేనా? నేనేమన్నా హిందీ పండిట్నా అంతే అయి ఉంటది. ఓకే ఓకే సేట్ సాబ్, మీరు వచ్చే నెల మిగతా డబ్బు ఇచ్చేసి రాయి పట్టుకెళ్ళండి. నమస్కార్. నమస్కారం నమస్కారం. ఇరా చాలా మంచోడ్లా ఉన్నాడు రా. మనం ఉండడం ఏంటి? హలో, 1 మినిట్ అన్నా. సేట్ ఫోన్ ఉన్నామని చెప్పనా లేవని చెప్పనా? ఉన్నా లేనట్టే కదా. सेठ वो नए ऊपर चले गया. नहीं 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 वो ऊपर नहीं मैड మీద चले गया. తర్వాత करो ठीक है. వీడిది నాకు అర్థం కాదు, నాది ఆడికి అర్థం కాదు. ఊపర్ చెలేగా అంటే మీరు మరణించారనుకుంటున్నాడు. మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను. ఆహా భలే ఉన్నాడు కదండి. ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. నేనా నువ్వా? నాకేందోలా. నేనే కానీ మీ ప్లేస్లో ఉంటే వాడికి నన్ను చంపే అవకాశం ఇవ్వనండి. మరి నేనే చచ్చిపోతాను. వదలంటే రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్. మీకు కాదు, జ్యోతిష్కుడికి. రేయ్, వాడి బాబు మనకు రాసిచ్చిన దస్తావేజులు మన దగ్గర ఉన్నాయి. మంచి లాయర్కి చూపించి ఆ సాంబాగాడికి నోటీస్ పంపించు. వాడే మన దారికి వస్తాడు. మీ మావయ్యే తొండి. మీ మావయ్యే మొత్తం స్పాయిల్ చేసావు. ఎలా పిచ్చి సన్నాసి, దాని కళ్ళు మూసి అడగాలి కానీ నీ కళ్ళు మూసుకొని అడుగుతావేంట్రా? మా తెలియదేంటి? పెళ్లికి ముందు ఇందుని ముట్టుకోకూడదని ఒట్టి పెట్టుకున్నాను మాయా. పెళ్ళాక తాకితే మీ ఆవిడ ఒప్పుకుంటున్నా? ఏంటి నువ్వు మాట్లాడేది? వాడు మాట్లాడుతుంది మీ ఇద్దరి పెళ్లి గురించి. ఈ తారు డబ్బాతో నాకు పెళ్ళా? అదేంటక్క, నువ్వు ఇందుతో పెళ్లి గురించి ఏం మహాలదా? నువ్వంతా మాట్లాడేసి ఉంటావు అనుకుని మధ్యాహ్నం పెళ్లి చేసుకుని సాయంత్రం మళ్ళీ అమెరికా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అందుకే ఓ జతపట్ల పాలిథిన్ కవర్లో వేసుకుని ఊపుకుంటా వచ్చేసాను. డోంట్ వరీ మావయ్య, నా పాత నైటీ నీకు ఇస్తానులే. అంటే యుఎస్ నుంచి నేను ఇక్కడికి వచ్చింది నీ పాత నైటీ వేసుకోవడానికా? దొంగతనంగా తగ్గేది బలి రుచిగా ఉంటది. ఎందుకంటావు? నేనా? ఓ చేతిలో కప్పు, ఓ చేతికి కట్టు. నేను ఎలా కొడతాను కుక్కు? కరెక్టే కదా. మరి ఎవరు కొట్టినట్టు? ఎందుకంత కన్ఫ్యూజన్? ఎవరు మంది? కేసరపల్లి. కేసరపల్లి ఊసరవెల్లి నీ నోట్లో నా. ఆ చివరిది ఏమైంటది? సిప్పాడు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? అదేంటో దీనికి తెలుసు అనమాట. పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ ఎందుకని? నాకెలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే. లిప్సే కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు, జాను అని పిలవడానికి. నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది. త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కాదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం. అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లికొడుకు అడిగే తలా తోకా లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి పాడమంటే పాడి అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టమ్మా. నిన్ను ఇలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, బంగారమే. ఏంటి ఇంకా రాలేదు? ఏంటి ఇంకా రాలేదు? అంకుల్ ఏంటిది? ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నేను హైటెక్ కాలి అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనన్నాడు, కొంప తీసి కొంపెక్కాడు కదా.
హైటెక్కేనా? బాగా హైటెక్ వేశారు. అంకుల్ ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్తే సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హుస్ దట్ ఫాదర్? అంకుల్ ఇదేంటి? బీర్స్. బీర్లా? ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే నువ్వు వెళ్ళి సర్దిపెట్లో పెట్టు. సర్ది పెట్టా? సర్దిపెట్టి అంటే ఫ్రిడ్జ్. సర్ది పెట్టంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యా. సార్ బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారు అంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా సార్ కాళ్ళు కడుక్కోండి. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే. నీ కారు స్పీడ్ ఎక్కడ మాగంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తున్నాం లేదు చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనితో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కా లేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బన్నీ ఎంతో పెళ్లి చూపులేండి బావా. గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనేంతో తిరుగుతావు. నువ్వు మగాడివి అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయి. అలాగే వచ్చా. నువ్వు మగాడివి, ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బన్నీ టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా ఇచ్చవచ్చు కదరా. మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ అక్కడ మాడ. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పంతులు దక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు, మందు కొట్టడో సిగరెట్ కాల్చడం. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులో నువ్వు తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు. నిన్ను ఎవడైతే కట్టుకుంటాడో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి? తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే లుక్కు మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే తడా తయ తాం. ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం. ఓహో స్టేజ్ చండాలంగా పాడుతుంది. పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఎంత మధురంగా వినిపిస్తుందో. నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.